ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, నమ్మిన వారి చేతిలో దారుణంగా మోసపోతున్నావు, గుండెలు పగిలేలాగా ఏడవబోతున్నావు, పగవారి కలలు నెరవేరబోతున్నాయి. ఆలస్యం చేస్తే మాత్రం నరకమే. వెంటనే ఈ క్షణంలోనే నువ్వు ఇది తెలుసుకుని తీరాలి. సాయి బాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, తప్పకుండా గొప్ప తీపి కబురుతో నీ సాయిని వచ్చాను, కాదని నన్ను అసలు వెనక్కి పంపవద్దు. నేను చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు. చక్కటి సందేశంతో మన ముందుకు సాయినాథుడు అయితే వచ్చారండి. బాబా వారి మాటల్లోనే తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సందేశం నచ్చిందంటే తప్పకుండా మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది అమ్మ బిడ్డలకు, సాయి బిడ్డలకు షేర్ చేయండి. ప్రయత్నం అయితే చేయండి. మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా కామెంట్లో రాయండి. నేను సాయినాథన్ గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు అయితే చేస్తాను. తప్పకుండా బాబావారి సందేశాన్ని విందామండి. అంతకంటే ముందుగా ఎంతమంది అక్క మాకు ఎంతగానో బాబావారి ఆశీస్సులతో ఈ సందేశాల ద్వారా చాలా గొప్ప మెసేజెస్ అందుతూ ఉన్నాయి. మీరు ఎక్కడ ఉన్నా సరే నిజంగా నిరాశ చెంది ఉంటే కనుక ఒక్కసారి కనుక ఈ సందేశాలతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు కూడా నిజంగా మంచి జరుగుతుంది అని నమ్మకమైనటువంటి మీకు గొప్ప 100కి 100% మీకు మార్గం అనేది లభిస్తుంది. మీరు ఎంత దూరంగా ఉన్నా సరే మీకు ఖచ్చితంగా మీకు మెసేజ్ రూపంలో మీ ఇంటికే బాబావారు తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తూ ఉన్నారు. మీరు 100కి 1000% కనుక నమ్మకంతో కనెక్ట్ అయితే కనుక మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా సరే మీకు పరిష్కార మార్గం అనేది కొద్ది రోజుల్లోనే మీకు శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. నమ్మకంగా కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ప్రయత్నం అయితే చేసి చూడండి. మీకు ఏ సమస్యలైనా సరే తప్పకుండా బాబావారు చక్కని వివరంగా నమ్మకంగా మీకు ఆ సమస్య నుంచి బయటపడేస్తారు. సాయినాథన్ సందేశాన్ని మనం తెలుసుకున్నామా? మరి గొప్ప దీపిక వృత్తో నీ సాయిని వచ్చాను, కాదు నన్ను వెనక్కి పంపవద్దు. ఈరోజు నీకు ఈ సందేశాన్ని ఎందుకు అందిస్తున్నాను, నువ్వు శ్రద్ధగా ఆలకించి చూడు. నీకోసం నీ సాయి గొప్ప శుభవార్తతో వచ్చాను. ఒక్కసారి పూర్తిగా ఈ సాయి మాటను ఆలకించి చూడమ్మా. నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా తప్పకుండా తొలగిపోతుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను నీ దగ్గరే ఉన్నాను, నీతోనే ఉన్నాను అని ఎందుకు నమ్మడం లేదు? నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకలా నువ్వు బలవంతంగా అణిచివేసుకుంటూ ఉన్నావు? అలా కానీ నువ్వు బలవంతంగా నీలో ఉన్నటువంటి బాధనంతా కూడా కుమిలిపోతూ నిలిపివేసుకుంటే నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతతే ఉండదు. నీ కష్టం, నీ బాధ, నీ కోరిక ఏదైనా సరే నేను నీతో ఉన్నానని నీకు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు నీ బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి, నశించిపోతాయి కూడా. నీ బాధలు, నీ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేరని ఎందుకు నువ్వు అపోహపడుతున్నావు? నేనున్నాను కదా. ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా ఈ బాబా నీకు తోడుగా ఉన్నానని గుర్తుంచుకో. దుఃఖాన్ని అలా బలవంతంగా అణిచిపెట్టుకోవద్దు. జీవితంలో నీకు ఎవరు ఎలా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలాయి, నిన్ను నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి, కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఈ రోజు ఇంతవరకు నువ్వు నిలబడ్డావు కదా. మరి రాబోయే రోజులు, అటువంటి రోజుల్లో నీ జీవితం ఎలాగే ఉంటుందని అసలు ఊహించుకోవద్దు. ఇప్పటి వరకు నాకు, నా కుటుంబానికి అసలు సమస్య మీద సమస్యలు ఉన్నాయి బాబా. ఎప్పుడూ కూడా సంతోషంగా గడిపినటువంటి క్షణాలు లేవు కదా. ప్రతిరోజు కూడా బాధపడుతూ వచ్చాను. ఆ బాధను అలాగే నీ సమస్యను మంచి పరిష్కారం అయితే నేను అతి తొందరలోనే దొరకపోతుందని చెప్తున్నాను. నువ్వు వింటున్నది నిజమే తల్లి. నేనేదో గారడీ చెప్పే మాటలు నీకు చెప్పడం లేదు. నువ్వు పూర్తిగా అపనమ్మకాన్ని పెంచుకునేటటువంటి మాట కూడా నేను చెప్పడం లేదు. నీ మనసును సంతోషంగా కలిగించేటటువంటి మాటతోనే ఈ సాయిని వచ్చానమ్మా. అలాగే నీ కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంటే అసలు నేను మాత్రం ఎలా సహిస్తాను చెప్పు? ఇప్పుడు నీ జీవితంలో జరిగేటటువంటి ఈ కష్టకాలం అంతా కూడా కేవలం కర్మ ఫలితమే. ఆ కర్మ ఫలితాన్ని నువ్వు, నీ కుటుంబం పూర్తిగా అనుభవించేశారు, ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. ఇక దానిని గురించి పూర్తిగా నువ్వు నీ నుంచి తొలగించేటటువంటి రోజులు రాబోతున్నాయని గుర్తుపెట్టు.
పెట్టుకో. ఇప్పటి వరకు నీ కష్ట సమయాన్ని అంతా కూడా ఓర్పుగా, అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాధగా నీకు నీ సమస్యలన్నీ కూడా ఉన్నట్లయితే, ఆ సమస్య తర్వాత మరొక సమస్య వస్తూ ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడ్డావుగా, అది నిజంగా చాలా గొప్ప విషయం కాదు. నేను ఒప్పుకుంటాను. కానీ నీలో ఆ బాధ సమస్య ఉన్నంతసేపు ఆ బరువును నువ్వు మోయడానికి ఎన్ని అవస్థలు పడ్డావు నాకు తెలియదా? ఎంతో అత్యవసరమైతే కానీ ఎవరు దుఃఖించరు. కానీ నీకు వచ్చినటువంటి ఆ దుఃఖం అనేది మరి అలాంటిది. నువ్వు ఎంతగా ఇబ్బందులు పాలయ్యావో నాకు తెలుసు. చీటికి మాటికి ఇక నీ నుండి కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఎందుకంటే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు కనుకనే నువ్వు భరించలేనంత బాధ నీలో ఉన్నప్పటికీ కూడా నువ్వు అసలు దాన్ని పెట్టుకోవద్దు. నీకు సలహా ఇస్తున్నాను. నీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టు. మనసంతా కూడా నీ మనసు మనసులో ఉన్నటువంటి బాధని ఏదైతే ఉందో అంతా ఒక్కసారి గుర్తు చేసుకుని బాగా దుఃఖించు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం అంతా వెళ్ళిపోతే అన్న నీ నుండి మంచి ఆలోచనలు తప్పకుండా వస్తాయి. మరి నీ బాధ చాలా వరకు తగ్గిపోతుంది. అందువల్ల ఒక్కొక్కసారి దుఃఖించడం చాలా మంచి విషయమే. మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి మనసు మనకు వస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలన్నీ కూడా మనసు కేవలం వేదననే తీసుకొస్తే ఆ వేదనలో మార్తి వచ్చినటువంటి సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచన వస్తుంది. నువ్వు ఎంతో పరిణితి చెందావు. నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు. అయితే ఒక్క విషయం మాత్రం ఎప్పుడు మర్చిపోతున్నావు. నీ బాబా ఎల్లప్పుడూ నీతో నీ పక్కన ఉంటున్నాను అనే విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవడం లేదు. నిన్ను ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. నువ్వు కోరుకుంటున్నట్లుగా అన్నీ జరుగుతాయి. నీ జీవితం ఎన్ని రోజులు నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, ఏ సుఖ సంతోషాలు నీ జీవితంలో నీ కుటుంబంలో లేవు అని ఎన్ని రోజులు నువ్వు దుఃఖించావో, కుమిలిపోతూ ఉన్నావో, అవి తప్పకుండా సంతోషాన్ని పొందుతావు. ముఖ్యంగా నీ బిడ్డల గురించి అసలు బాధపడవద్దు. వారి భవిష్యత్తును నేను కేవలం నీ బిడ్డలు ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపితే నువ్వు సంతోషిస్తావు. అంతకంటే నేను ఇంకా ఎక్కువగా సంతోషిస్తాను. వారి ఆనందమే నా ఆనందంగా చూసుకుంటాను. గొప్ప విజయంతో నీ ముందుకు వస్తారు. ఎల్లప్పుడూ నీ బిడ్డల భవిష్యత్తును నేను బంగారుమయం చేస్తూ ఉంటాను. ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త కొత్త మలుపులు చూస్తావు. నువ్వు తప్పకుండా నేను మాట ఇచ్చి మరీ చెప్తున్నాను. నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలని కోరుకుంటున్నావు, దాని గురించి నువ్వు అనుకుంటున్నటువంటి పని పూర్తిగా విజయవంతం అవుతుంది. నీకు పట్టినటువంటి దుర్గతులు కానీ కర్మ ఫలితాలు కానీ అన్నీ ఒక్కొక్కటిగా తొలగించేస్తున్నాను. ఇకపై ప్రశాంతతో కూడినటువంటి జీవితం నీ కుటుంబానికి తప్పకుండా లభించబోతుంది. మరి ఇన్ని రోజులు నేను అలా దుఃఖిస్తూ ఉండడం వల్ల నా కుటుంబం వల్ల నా కుటుంబం ఎంత బాధపడ్డామో, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నామో నీకు తెలుసు కదా బాబా. ఇంత దుఃఖానికి గురయ్యామో, ఇన్ని రోజులు ఎందుకు బాబా మౌనంగా ఉన్నారని అడుగుతున్నావా? కొన్నిసార్లు నేను కాలం అనేది పెట్టేటువంటి పరీక్షలకు నేను కూడా అతీతుడిని కాదమ్మా. ఎందుకు అంటే వారైనా సరే పరీక్షలను ఎదుర్కోవాల్సి దానికి తప్పకుండా సిద్ధంగా ఉండి తీరవలసిందే. నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా కూడా, ఎలాంటి దుఃఖం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చూసావా ఈ రోజుకు నువ్వు ఎలా ధైర్యంగా నిలబడి ఉన్నావు? ఒక్కసారైనా నీ కుటుంబంతో వారిని హాని కలగలేదు అంటే నువ్వు అవంతా నా అనుగ్రహం లేకుండానే జరిగిందని అనుకుంటున్నావా? నువ్వు తలుచుకున్న వేళ తలుచుకోకపోయినా కూడా నేను మాత్రం నిన్ను సదా కాపాడుకుంటూనే వచ్చాను. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా జీవిత సత్యం. ఇన్ని రోజులు నువ్వు అనుకుంటున్నటువంటి ఏ కార్యము జరగలేదు, నా జీవితం అంతా కూడా సమస్యల పాలైపోయిందని బాధపడుతూ ఉంటే జీవితం నిరాశతో కూరుకుపోతే ఎలా చెప్పు? నిరాశ అన్నది నీలో ఉన్నటువంటి ప్రతిభను అలాగే అసలు మరిపించేలాగా చేస్తుంది. కనుక ఇక నుండి నీ జీవితం ఎలా మారబోతుందో నువ్వే చూస్తావు. శ్రమించడం అనేది నీ కర్తవ్యంగా పెట్టుకో. అందుకు కావలసినటువంటి సంపదను ఇక్కడ ఇవ్వడం కర్తవ్యంగా నేను పెట్టుకుంటాను. నిన్ను బాధకు గురిచేసేగా పని పెట్టుకున్నటువంటి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం కూడా వారికి ఇవ్వవద్దు. మంచి సమాధానం అయితే ఇస్తుందని నీ మనసుకు నువ్వు చెప్పుకో. తప్పకుండా నీపై నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఏదైనా కానీ నేను సాధించగలను అనేటటువంటి అచంచలమైన విశ్వాసం కూడా నీకు ఉందని. కాకపోతే కొన్ని రోజులు
రోజులు కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు నీకు అనుకూలంగా లేవు. అందుకనే నీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందని, జీవితం అంతా కూడా నువ్వు సుఖ సంతోషాలతో ఉంటావని, ఈ రోజు నుంచి నువ్వు చూడనంత సంతోషాన్ని కుటుంబంలో చూడబోతున్నారు. వారితో కలిసి ఏదైతే కలలు కన్నావో అదంతా కూడా నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. మనస్ఫూర్తిగా ఇక్కడ నుండి నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా బయటకు పంపి నీ మనసును కూడా ప్రశాంతమైనటువంటి మంచి మంచి ఆలోచనలతో నిండి ఉండేలాగా చూసుకో. ఈ సాయిని ఎన్నోసార్లు చెప్తున్నాను, నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, ఆనందంగా జీవితంగా గడుపుతావు అని నీ నుండి నేను కోరుకుంటున్నాను. ఈరోజు నీ బాబా నీకు ఈ శుభవార్త తప్పకుండా చెప్తున్నాను. ఉద్యోగం గురించి కానీ, సంతానం గురించి కానీ, నీ బ్రతుకులో ఒక వెలుగు ఇవ్వడానికైతే నేను చెప్పేటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించే చూడు అని చెప్తున్నాను. శ్రద్ధగా వింటున్నావా? మీరు గుండెల్లో దాచుకున్న కోరిక ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడే తలుపు తట్టబోతుంది. ఈ మాటలు మీకు చిన్న శబ్దంతో అనిపించవచ్చు, కానీ ఇది బాబా మీకు పంపినటువంటి సంకేతంగా భావించి శ్రద్ధగా విన్నావు అంటే నీ జీవితంలో గొప్ప మార్పులను చూస్తావు తల్లి. నీ బాబా నీ కష్టాలను రూపుమాపబోతూ ఉన్నాను. అతి పెద్ద మార్పు, పెద్ద శుభవార్తతో నీ ముందుకు నేను వచ్చాను అని నీ సాయిని నేను చెప్తున్నాను. నువ్వు దృఢంగా నమ్ము తల్లి. నీ బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలాగా నీ సాయిని నేను చూస్తూ ఉంటాను అని చెప్పి ఎన్నోసార్లు నీకు పలుమార్లు నీ సాయి నీకు గంటాపదంగా చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు కంగారు పడిపోయి నవ్వి నీ ఒడిలో పెట్టేద్దామని చెప్పి ఒకటి నిర్ణయించుకున్నాను అని చెప్పి కూడా నీ గుండె చీలిన గాయాలను నేను ముందుగా మార్చాలి అని చెప్పి నీ శ్రమ ఫలించే రోజు దగ్గర పడుతుంది. ఉద్యోగం రావాలి అనే కోరికను ఇప్పుడు నీ బాబా సమాధానం చెప్తున్నాను. నమ్ము. నీ బిడ్డలకు నీ పేరుకు తెచ్చే విధంగా డబ్బుతో నిన్న మేలు అనేది వచ్చేస్తుంది. తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంటావు. నీవు నీ తల్లి అవ్వాలని ఎన్నో సంవత్సరంగా కూడా అనుకున్నావు. అట్లాంటి బిడ్డలు ఉన్న వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా నన్ను అడుగుతున్నావు. నీవు తల వంచి ఏడ్చి ప్రతిసారి బిడ్డలు లేని వాళ్ళు గర్భాన్ని ఇవ్వు బాబా అని దేవతలు ఏ భక్తురాలు బాబా కాళ్ళ వద్ద పడి ఏడ్చారు. బాబా తల్లి అని అనిపించు. బాబా విభూతి తీసి ఆమె నుదుటిని పెట్టావు. 4 నెలల తర్వాత ఆమె హృదయంతో బ్రతుకుతున్న మరొక ప్రాణం తలుపు తట్టింది. ఈరోజు నీకు కూడా అదే బుద్ధి చెప్తున్నాను. నీ బుద్ధి నా శరణు లోపల ఉంచు. నీ గర్భాశయాన్ని నా ఆశీర్వాదం తాకుతుంది. ఏటా నీ ఆదాయం కన్నా అప్పే నాకు తెలుసు, కానీ ఇప్పుడు నీ బాబా చెప్తున్నది శ్రద్ధగా విను. నీ ఖర్చులకు నేనే యజమాని. నీకు ఇవ్వాల్సింది నేను ఆపలేదు. సూటిగా 100 డబ్బులు తిరిగి వస్తాయి. ఎవరో నీపై బకాయిలతో తిరుగుతున్నారు అని అనుకుంటున్నావా? ఇంకా డబ్బులు రావడం లేదని బాధపడుతూ ఉన్నావు కదూ. ఓ రోజు ఓ భక్తుడు వచ్చాడు. బాబా, నా కష్టానికి ఫలితం లేదు బాబా. నవ్వి ఇలా అన్నాడు, నీకు నేను సిద్ధం చేసిన వేతనం ఇంకా సంతకం కాలేదు. అది ఒక పెద్దవాళ్ళ చేతుల్లో ఉంది. ఈ వారంలోపు నీ ఖాతాలో డబ్బులు తప్పకుండా పడి తీరుతాయని నిన్ను ఎవరైతే అర్థం చేసుకోవడం లేదో బంధం తప్పకుండా అర్థం చేసుకుంటుంది. నీ భర్త నిన్ను అర్థం చేసుకోలేదు, పిల్లలు బారడం లేదు, తల్లిదండ్రుల మాట వెనక బాధ పెడుతున్నారని ఎన్నో రకాలుగా బాధపడుతున్నావుగా. నువ్వు మౌనంగా ఉన్నావు. తప్పుగా అర్థం చేసుకున్నారు వారు. లోపల నన్ను చూస్తున్నారు. ఇప్పుడు మార్పు మొదలవుతుంది. ఆ బంధాలు తిరిగి ప్రేమతో తడుస్తాయని గుర్తుపెట్టుకో. ఈ మాటలు నేను పంపించానని జాగ్రత్తగా విను. నా శరణను వచ్చిన వారిని ఒక్కరైనా తిప్పి పంపలేదు, ఒక్కరిని కూడా వెనక్కి పంపలేదు. నీ శ్రమకు శుభవార్తలు తప్పకుండా వస్తాయి. నీకు ఉద్యోగం వస్తుంది, కుటుంబం సరిదిద్దుకుంటుంది, నీ గర్భం కడుపున కలగలగుతుంది, నీ డబ్బు తిరిగి వస్తుంది. నీవు కోరింది నీకు కాకపోయినా నువ్వు పట్టుకుంటే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని గుర్తుపెట్టుకో. నీకు ఎవరు లేరని బాధపడవద్దు, అందరూ ఉన్నారని నిన్ను పట్టించుకోవడం లేదని కుమిలిపోవద్దు. ఈ బాబా ఎప్పుడు నీతోనే ఉన్నాను కదా. నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఏదైనా చెప్పారేమో, నిన్ను ఓ బలహీనతకి నవ్వారేమో, నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో చూడలేదేమో, కానీ నేను చూశాను, అన్నీ విన్నాను.
కానీ నీతో చెప్పలేదు. నీకు నీ హృదయం కుమిలిపోతుందని నాకు ఎప్పుడు కూడా తెలుసమ్మా. కానీ బాధపడవద్దు, నువ్వు ఎప్పుడు కుమిలిపోవద్దు. ఈ లోకమంతా నిన్ను ఒక పక్కగా లేనంత మాత్రాన, ఈ లోకమంతా నిన్ను తక్కువగా చూసినంత మాత్రాన ఈ బాబా నీ పక్కన నిలబడి వ్యక్తిగా గుర్తుపెట్టుకో. నువ్వు అడిగే ముందు తెలుసుకుంటావు, నువ్వు ఏడ్చే ముందు మీ గుండె బాధను గ్రహిస్తాను. నువ్వు ఒంటరిగా ఉన్నావా అనుకునే ఆ క్షణాన్ని నీ వెనుక నిలుచున్నానని నేనే అన్నది గుర్తుపెట్టుకో. నేను నీతో ఉన్నాను అంటే అది మౌనంగా కాదు, నీ ఆత్మలో మాటల కంటే పెద్ద శక్తిగా ఉన్నాను. నీ వెక్కిళ్ళ మధ్య, నీ నిద్రలేని రాత్రుల మధ్య నువ్వు పిలకపోయినా నేనే ముందుగా నీ గుండెను తడిపేస్తాను. బాధ అది మానవ జీవితానికి భాగమే, కానీ ఆ బాధను తట్టుకునే శక్తి ఈ బాబా నీకు ఇస్తాను కదా. నీ మీద చూసి అపహాస్యం తుడిచిపెట్టే ఓ చల్లని చెయ్యి ఈ బాబా వేదాంతమే. ఎవరూ లేరు అని అనుకోవద్దు, ఎవరు అర్థం చేసుకోలేదని ఎప్పుడు కూడా బాధపడవద్దు. ఈ బాబా నీ పక్కనే నిలబడి ఉన్నానని గుర్తుపెట్టుకో. ఒక్క మాటతో నేను నీ నవ్వును వదిలిపెట్టను అని నీకు చెప్తున్నాను. బాధ వచ్చిందా బాబాని పిలువు. కుమిలిపోయావా నీవు విరిగిపోడగలదని బాబా నిన్ను పట్టుకుంటాను. ఎవరూ లేరని అనిపించినా నీ గుండె లోపల ఈ బాబా ఉన్నానని గుర్తుపెట్టుకో. నేను ఎప్పుడు నీ మాటలు వింటున్నాను. నీ సాయి మాటలు విని తూచా తప్పకుండా పాటిస్తామని నేను నుండి కోరుకుంటున్నాను. మరి ఆ మాటలు ఏమిటో, ఎందుకోసమో, నీకు ఎలాంటి మాటలు చెప్పాలని అనుకుంటున్నానో తప్పకుండా నువ్వు ఇప్పుడు ఏం చెప్పాడో నీ మాటలు విని నీవే తప్పకుండా తెలుసుకోమ్మా. ముందుగా నువ్వు అనవసరంగా వృధాగా కార్చేటటువంటి ఒక్కసారి ఆ కన్నీటిని తుడుచుకో. ఈ సాయి మాటలను శ్రద్ధగా ఆలకించు. నీ సాయిని గురించి నీకు తెలియనటువంటి నీకు అర్థం చేసుకోలేకపోతున్నావు కదా. ఎలా అమ్మా అలా అయితే? ఎప్పుడైనా కానీ ఒంటరిని అనేటటువంటి విధమైనటువంటి ఒక ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా? అలా కలిగినప్పుడు నీ సాయి నీకు తోడుగా లేడు అని నీవు పరిపూర్ణంగా నమ్మావా? లేదు కదూ. నిత్యము నిన్ను ఏదో ఒక విధంగా సంతోష పెట్టాలని చూస్తూ ఉన్నటువంటి నీ సాయి నాన్నను నువ్వు అర్థం చేసుకోలేకుంటే మరి ఎవరు అర్థం చేసుకుంటారు? ఎప్పుడు కూడా నీ బాధను నేనే అర్థం చేసుకుంటున్నాను కదా. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక స్నేహితునిగా, ఒక సోదరిగా ఇలా ఎప్పుడు కూడా నీవు ముడి పెట్టుకున్నావు. ఆ బంధంలో నిల్చుని నీ బాధలన్నీ తప్పకుండా తీరుస్తాను. నేను ఒంటరిని అని నువ్వు చింతిస్తే సరిపోతుందా? నేను అసలు ఎందుకు అలా ఒంటరిగా మిగిలిస్తాను చెప్పు. అలా ఎందుకు అనుకుంటావు? అంత అండగా నీ సాయిని ఉన్నానన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకు. ఎన్నో ప్రయత్నాలు దురదృష్టాన్ని అణిచివేస్తూ ఉన్నావు. నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు అన్నీ దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ సమయాన్ని దేనికోసం కేటాయిస్తూ ఉన్నావు. ఆ సమయాన్ని ఇక నువ్వు మర్చిపోవాల్సిందే. ఎందుకంటే నిన్ను వెతుక్కుంటూ ఒక మంచి అవకాశం కూడా రాబోతుంది. ఎవరో నిన్ను మోసం చేశారని వారి గురించి అదే పనిగా ఆలోచిస్తూ నీ జీవితాన్ని చేతులారా నువ్వు నాశనం చేసుకుంటూ ఉంటున్నావు. ఇక నిన్ను కనిపించని వారిని ఎందుకు అలా బాధ పెడుతున్నావు చెప్పు. ఆ పిచ్చి తల్లిదండ్రులు ధైర్యం చెప్పవలసింది నీవే కదా. నువ్వు వారికి లేనిపోని బాధలు కలిగించే విధంగా చేస్తున్నావు. ఎప్పుడు కూడా నీ ప్రవర్తన ఇలాగే ఉంటుంది. మరి నీ కోసం జీవితాన్ని సైతం బలంగా పెట్టి ఆహర్నిశలు నీ కోసం శ్రమిస్తూ కేవలం నువ్వు బాగుంటే చాలని కోరుకున్న ఆ తల్లిదండ్రులు నువ్వు బాధ పెట్టుతావా చెప్పు. చిన్న చిన్న ఆనందాలను వదులుకుంటూ మీరు బాగుంటే చాలు, మీరు బాగుంటే మేము సంతోషంగా ఉంటామని చెప్పి ఉన్నతమైన స్థాయికి నీవు చేరుకుంటే చాలని అనుకోవడం వారు చేసినటువంటి తప్ప. మాటలతో వారిని నేను బాధ కలిగించే విధంగా లేను బాబా. ఎప్పుడు ఏమీ దూషించలేదు కదా. ఎందుకు ఇలా అంటున్నావు అని నువ్వు నన్ను అనవచ్చు. మాటలతోనే కావాలా? నీలో నువ్వు ఏదో ఆలోచించుకుంటూ ఆకలి దప్పులు మర్చిపోయి ఎవరితోనో కుటుంబంలో కనీసం సఖ్యత కూడా లేకుండా దూరంగా రాత్రులు కనీసం నిద్రపోకుండా నువ్వు చేస్తున్నటువంటి మూర్ఖపు ఆలోచనలు పదే ఇలా నీ జీవితాన్ని ఎందుకు నువ్వు ఇలా ఆగిపోయింది? అక్కడే నువ్వు ముగించాలని అనుకుంటున్నావు చెప్పు. నిన్ను వద్దు అనుకున్న వారు అక్కడ ఎంతో సంతోషంగా వారి నూతన జీవితాన్ని వారి కుటుంబంతో సంతోషంగా ఉండేలా గడుపుతూ ఉంటే నీవు మాత్రం ఎందుకు ఇక్కడ నీ పనికి రానటువంటి ఆలోచనలతోటి అన్నీ కూడా మనసులో నింపుకొని వాటి కోసం నీ సమయాన్ని కేటాయిస్తూ ఉంటున్నావు చెప్పు. అందులో అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి నీ తల్లిదండ్రుల మనసుని ఎందుకు కష్టపెడుతున్నావు? కనీసం వారి ప్రేమను చూసి అయినా సరే నీ మనసు కనికరించటం లేదా? నువ్వు వద్దు అనుకుని వారిని పొందాలి అనుకుంటున్నావా? ఆ తర్వాత మరలా నీ జీవితంలో వారిని పొందాలని అనుకుంటే వారిని అదేవిధంగా నువ్వు కొనసాగేటటువంటి అవకాశం కనుక ఇస్తే వారు నిన్ను మధ్యలో వదిలేస్తే అప్పుడు ఏం చేస్తావు? తుదిలోనే వారి మనస్తత్వం ఏమిటో తెలిసింది కదా.
అటువంటప్పుడు వారిని దూరంగా, వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా నీ మెదడు నుంచి తీసివేసి ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు? నీ సాయి అనుగ్రహం ఉండబట్టే మొదటిలోనే వారి యొక్క గుణం గురించి నీకు అర్థమయ్యేలాగా తెలిసింది. అయినప్పటికీ కూడా వారి కోసం నువ్వు ఎప్పుడూ కూడా నేనేదో వారికి నేను చేసేసాను, వేరు చేశాను అని చెప్పి మూర్ఖంగా నాపై కూడా అలిగి నాతో కూడా మాట్లాడడం మానేశావు. ఇలా అయితే ఎలా చెప్పు? అసలు నీవు నాతో మాట్లాడలేకపోయినా నాకు నీ మీద ఎప్పుడూ కూడా కోపం రాలేదు. జాలిగా ఉంటుంది. ఎందుకంటే నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వేసేటటువంటి పిచ్చి పిచ్చి వేషాలకు నీలాంటి వారు ఎందరో అది నిజమేనని చెప్పి భ్రమలో ఉండిపోయి ఏది నిజమో ఏది నిజం కాదో ప్రేమో అది తెలుసుకోలేకపోతున్నారు. అబద్ధాన్ని కూడా గ్రహించలేకపోతున్నారు. చివరిగా నిండా మునిగిన తర్వాత అప్పటికి కళ్ళు తెరుచుకుని ఇలాంటి అమాయకులు మోసం చేసే వారి దగ్గర ఎప్పుడు కూడా కొదవ ఉండదు. అవకాశాల మీద అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఎవరైతే నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయారో వారికి తగినటువంటి రీతిగా నువ్వు ఇచ్చి తీరాలి. కానీ ఇలా నువ్వు నీరసించిపోయి నీ జీవితాన్ని ముగించటంలో వారికి నువ్వు ఎలాంటి జవాబు ఇస్తావో చెప్పు. నువ్వు కూడా సవాలుగా నీ జీవితంపై, నీ లక్ష్యంపై దృష్టి సారించి విజయాన్ని వరించిన తర్వాతనే వారికి మంచి జవాబు ఇచ్చినట్లు అవుతావు. అలా అని ముందు ముందు ఇంకా ఎలాంటి ఇబ్బందులు రావాలని నువ్వు అనుకోవద్దు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అసలు జీవితమే కాదు, తప్పకుండా ఏవో కొన్ని ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. కానీ ఎదురైనా కానీ అలాంటి చీడ పురుగులు, అలాంటి సమస్యలు, బాధలు ఎదురుగా నిలిచినా మాత్రం వాటిని తొక్కుకుంటూ ధైర్యం